రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించినటువంటి బిల్లు పాస్లో వాళ్ళు ఆలస్యము చేయడానికి వీల్లేదంటూ అప్పీల్ అయినటువంటి పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం దానిపై స్పష్టమైనటువంటి తీర్పును వెలువరించినటువంటి అంశం. ఇది రాజ్యాంగ ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి తీర్పుగా మనం చెప్పొచ్చు. బిల్లులకు సమ్మతిపై తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో లేదు. ఎక్కడ కూడా బిల్లుకు జాప్యం కొంత అనుమానం వచ్చి గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ చట్టసభలో ప్రవేశపెట్టినటువంటి అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ ప్రవేశపెట్టినటువంటి బిల్లులకు ఆమోదం తెలపకుండా నిలిపివేసి ఆలస్యం చేసినంత మాత్రాన దాన్ని అమలు అయినట్టుగా పరిగణించడానికి వీల్లేదు అంటూ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చింది. అది ఎక్కడ కూడా రాజ్యాంగంలో లేదు అంటూ తేల్చి చెప్పింది. గవర్నర్ బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రయ పరిస్థితుల్లోనే న్యాయస్థానాల జోక్యం. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు. ఇది సంచలనాత్మకమైనటువంటి తీర్పుగా చెప్పొచ్చు. ఇటు న్యాయస్థానానికి ఇటు శాసనస్థానానికి జరుగుతున్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి వివాదంగా పెద్ద అత్యంత కీలకమైనటువంటి అంశంగా దీన్ని పేర్కొనవచ్చు. శాసనసభలు ఆమోదించి పంపినటువంటి బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోనే సమ్మతి అభిప్రాయ తెలియజేయకపోతే ఆ బిల్లును ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసనసభ నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వహించాల్సినటువంటి విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. దేశ సమైక్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్నటువంటి పాత్రపై తీవ్ర చర్చకు దారితీసినటువంటి రాష్ట్రాల బిల్లులు ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పునిచ్చింది. అయితే తమ వద్దకు వచ్చినటువంటి బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలోనే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిరంకుశంగా బిల్లులను నిలిపివేసే పరిస్థితిలోనే కోర్టులు తీసుకున్న పరిమిత న్యాయ సమీక్ష అధికారులను ఉపయోగించాల్సి వస్తుందని అభిప్రాయపడేది. అంటే రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ బిల్లును ఆమోదించకపోతే శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులను కావాలని నిలిపివేసినట్లయితే అటువంటి వాటిల్లో జోక్యం చేసుకోవడానికి కూడా న్యాయస్థానాలకు స్వల్పమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి, సూచనలు చేయడానికి మాత్రమే. కానీ వారిని నిర్దేశించే స్థాయిలో న్యాయస్థానాలకు అధికారాలు లేవు. అది రాజ్యాంగంలో లేదని ఏకాభిప్రాయంతో జడ్జీలు అయితే తీర్పిచ్చినటువంటి పేర్కొన్నటువంటి అంశాన్ని చూడొచ్చు. రాష్ట్రపతి ప్రశ్నలకు ధర్మాసనం సమాధానాలు ఇది గత కొంతకాలంగా జరుగుతూ ఉంది. రాష్ట్రపతి ఆమోదం తెలపనట్లయితే, రాష్ట్రపతి కానీ గవర్నర్లు కానీ ఆమోదం తెలపనట్లయితే అవి బిల్లులు ఆమోదించినట్లే లెక్కలోకి తీసుకోవాలంటూ ప్రభుత్వాల నుండి రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి అప్పీళ్లకు రాష్ట్రపతి అనేక ప్రశ్నలను ధర్మస్థానం ముందు ప్రవేశపెట్టారు. అధికారం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్లు ముందున్నటువంటి రాజ్యాంగ మార్గాలు ఏంటి? గవర్నర్కు రాజ్యాంగ పరంగా 3 మార్గాలు ఉన్నాయి. బిల్లుకు ఆమోదం తెలపడం, రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వులో పెట్టడం, ఆమోదాన్ని పెండింగ్లో పెట్టి తన అభిప్రాయాలతో బిల్లును మళ్ళీ శాసనసభకు తిప్పి పంపడం. ఈ 3 అధికారాలు వారికి ఉంటాయి. అధికారాలనే పేర్కొచ్చు. బిల్లును మళ్ళీ శాసనసభకు తిప్పి పంపడం అధికారం 200లోనే తొలి నిబంధనలో చాలా ముఖ్యమైనది. అందువల్ల 4వ ఆప్షన్కు వెళ్ళడానికి బదులు అందులో ఉన్నటువంటి ఆప్షన్కి గవర్నర్ పరిమితం కావాలి. ఒకవేళ తన ముందు వచ్చినటువంటి ద్రవ్య బిల్లు కాకపోతే అనుమతి పెండింగ్లో ఉంచి తన అభిప్రాయాలతో ఆ బిల్లును తిప్పి పంపే ఆప్షన్ ఒకటే గవర్నర్కు అందుబాటులో ఉంటుంది. 2, బిల్లులపై గవర్నర్ తన ముందున్నటువంటి మార్గాలను ఎంచుకున్నప్పుడే మంత్రిమండలి సలహా సూచన మేరకు నడుచుకోవాలా. గవర్నర్ పైన పేర్కొన్నటువంటి 3 రాజ్యాంగమైనటువంటి ఆప్షన్లో ఇది ఒకటిగా పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ గవర్నరు రాష్ట్రపతి విషయాలలో న్యాయస్థానాల యొక్క పరిమితమైనటువంటి అధికారాల మాత్రమే ప్రశ్నించడానికి ఉంటాయి అని తేల్చెప్పినటువంటి అంశంగా దీన్ని చూడొచ్చు అని అత్యున్నత న్యాయస్థానము దీన్ని
తీర్పును ఇవ్వడం జరిగింది. ఇది భారత రాజ్యాంగంలోనే ఒక గొప్ప తీర్పుగా పేర్కొనవచ్చు అనే అభిప్రాయాన్ని ఆయన ఇప్పుడు వ్యక్తం చేస్తారు.